ఖమ్మం జిల్లా వెలుగుమాట్లలో భూదాన్ భూముల్లో నిరుపేదల గుడిసెల తొలగింపుపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించి గుడిసెలు కూల్చివేసిన ప్రాంతాలను పరిశీలించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమీ ఇవ్వకపోగా ఉన్నది కూడా లాక్కుంటోందని ఫైర్ అయ్యారు. దమ్ముంటే రాష్ట్రంలో ఎన్ని ఇనాం భూదాన్ భూములు ఉన్నాయో బయటకు తీయాలని సవాల్ విసిరారు. కబ్జాలు చేసిన పెద్దల జోలికి పోకుండా కేవలం నిరుపేదల ఇళ్లు కూల్చడమేంటని ప్రశ్నించారు. ఈ దుర్మార్గ ప్రభుత్వం మీకు దమ్ముంటే నేను సవాల్ చేస్తా ఉన్నా. ఎన్ని భూములు అయితే ఇవాళ అసైన్మెంట్ భూములు ఉన్నాయో, ఎన్ని లక్షల ఎకరాలు అయితే ఇవాళ ఇనాం భూములు ఉన్నాయో, ఎన్ని లక్షల ఎకరాలు అయితే భూదాన్ భూములు ఉన్నాయో, ఇలా ఎవరి చేతిలో ఉన్నాయి లెక్క తీయగలిగే దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నా. మీరు పెద్దవాళ్ళు కట్టుకున్న విల్లాల జోలికి పోరు, పెద్దవాళ్ళు కట్టుకున్న ఫామ్ హౌస్ జోలికి పోరు, పెద్దవాళ్ళు కట్టుకున్న ఫంక్షన్ జోలికి పోరు. మీకు కనపడేదల్లా పేదవాళ్ళు కట్టుకునేటువంటి 60 గజాల 100 గజాల ఇళ్ళ జోలికి మాత్రమే పోయే దమ్మును తప్పుకోవట్లేదు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ వెలుగుమట్టలో ఉండేటువంటి ఆటో నడుపుకునే వాళ్ళు, ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళ మీద 4000 మంది పోలీసులతో ఇలా ఇంత దౌర్జన్యం చేయాల్సిన అక్కర ఉన్నదా? ఇదని శత్రుదేశమా? ఇదేమన్నా వీళ్ళైనా శత్రువులా వీళ్ళు? అంటే పేదల పట్ల మీకుండే వైఖరి ఏందో, పేదల పట్ల మీరు అవలంబించే తీరేందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది కదా. ఇది 62 ఎకరాల 7 గుంటల భూమి అని చెప్తారు కదా, వీళ్ళు వేసుకున్నది 31 ఎకరం కదా. మిగతా 31 ఎకరాల భూమిని ఎందుకు క్లెయిమ్ చేస్తలేవు కలెక్టర్ గారు? ఎందుకు క్లెయిమ్ చేస్తలేవు? నీ ఆనాటి రెవెన్యూ అధికారుల యొక్క దొంగల్లాగా ఆ భూమిని ప్రైవేటులకు కట్టబెట్టిన దాన్ని మీరు ప్రస్తావించగలరా? మీరు చెప్పండి.